ఎడారిలో సెలయేర్లు జూన్ 29వ తేదీ. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణుంచుము. కీర్తనల గ్రంథము 42:5వ చరణం. పొడవాటి మార్గం మలుపులతో ఉంటుంది, చీకటి రాత్రి పగటికి స్థలమిస్తుంది. ఎక్కడో వెలిగే చుక్కలు ఎల్లప్పుడూ మండుతున్నాయి. నిరీక్షణ ఇంద్రధనస్సు భవిష్యత్ మార్గంలో విస్తరించింది. అత్యంత భయంకరమైన తుఫానుకు త్వరితమైన ముగింపు ఉంటుంది. అత్యంత దుర్భరమైన శీతాకాలం వసంతాన్ని తెలియజేస్తుంది. సూర్యరశ్మితో పుష్పించే సువాసన మిశ్రమం ప్రతిదానికి కొత్త ఆనందాన్ని తీసుకురావడానికి ఎంపిక చేసింది. సిహెచ్ స్పర్జన్ ఒకసారి ఇలా రాశారు: క్రైస్తవుని మార్గం సూర్యరశ్మితో ఎల్లప్పుడూ ప్రకాశమానంగా ఉండదు. అతను తన జీవితంలో చీకటి సమయాలను, తుఫాను వంటి పరిస్థితులను కలిగి ఉంటాడు. నిజం, ఇది దేవుని వాక్యంలో దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. ఇది ఎంతో గొప్ప సత్యం. ఆ మతం మనిషికి భూమిపై సంతోషాన్ని, ఆకాశంలో పరమానందాన్ని ఇవ్వడానికి లెక్కించింది. కానీ నీతిమంతుని జీవితం ప్రకాశించే వెలుగువలే పరిపూర్ణమైన దినం కొరకు మరింతగా ప్రకాశిస్తూనే ఉన్నట్లుగా ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఆ వెలుగు తన కాంతిని కోల్పోతుందని మన అనుభవం చెబుతుంది. కొన్ని సమయాల్లో మేఘాలు విశ్వాసి సూర్యుని కప్పివేస్తాయి. అతను చీకటిలో నడుస్తూ వెలుగును చూడడు. ఒక కాలంలో దేవుని సన్నిధిని బట్టి ఆనందించేవారు అనేకులు ఉంటారు. వారి క్రైస్తవ జీవితపు ప్రారంభ దశలలో సూర్యరశ్మిలో ఆనందిస్తారు. వారు నెమ్మదిగా ప్రవహించే సెలయేర్ల ప్రక్కన పచ్చిక బయళ్లలో నడుస్తారు. కానీ అకస్మాత్తుగా ఎంతో అద్భుతమైన ఆకాశం మేఘాలతో కప్పబడడం చూస్తారు. గోషేను భూమికి బదులుగా ఇసుకతో కూడిన ఎడారిలో వారు నడుస్తారు. వాళ్ళు, నేను దేవుని బిడ్డనైతే నాకు ఇది జరిగి ఉండేది కాదు అని చెబుతారు. ఓహ్, అలా అనకూడదు. ఉత్తమమైన దేవుని పరిశుద్ధులు చేదైన దాని నుండి తాగాలి. ప్రియులైన తన పిల్లలు సిలువను భరించాలి. బహుశా మీరు బలహీనులుగాను పిరికివారుగాను ఉన్నందున ప్రభు మొదట్లో మృదువైన మబ్బులు లేని మార్గాన్ని ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఆత్మీయ జీవితంలో బలపడ్డారు కనుక పూర్తిగా ఎదిగిన దేవుని పిల్లల వలె పరిణితి కలిగిన కఠిన అనుభవంలోనికి ప్రవేశించాలి. మన విశ్వాసాన్ని అభ్యాసం చేయడానికి, మనపై మనం ఆధారపడడం అనే కుళ్ళిన కొమ్మలను కత్తిరించడానికి, క్రీస్తులో మనల్ని మరింత స్థిరంగా నాటడానికి మనకు గాలులు, తుఫానులు అవసరం. కష్టం కలిగిన దినం మన మహిమాన్వితమైన నిరీక్షణ యొక్క విలువను ప్రత్యక్షపరుస్తుంది. నిరీక్షణ నాకు ఆనందకరమైన పాట పాడుతుంది. మార్గం చీకటిగాను సుదీర్ఘమైందిగాను ఉండవచ్చు, కానీ రోజులు ఒకదాని తర్వాత మరొకటి గతించిపోతున్నాయి. సుదూర ప్రాంతంలో మహిమ ఉంది. నిరీక్షణకు రెక్కలతో పాటు ఓ పాట కూడా ఉంది. మరియు అది బలంగా రెక్కలు విప్పినప్పుడు నా ఆలోచనలు ఎగిరి సుదూరంలోనున్న పరలోకపు మహిమయందు నివసిస్తాయి. నా నిరీక్షణకు చీకటిని చీల్చే నేత్రాలున్నాయి. ఆమె మరణానికి, సమాధికి మించి చూస్తుంది. సుదూరంలోనున్న మరణం లేని మహిమ ఇప్పటికే ప్రకాశించినట్లుగా పులకరించిపోతుంది. నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, నాతో నిలిచి ఉండు. ఇంకా నీ సంతోషభరిత గానం వినిపిస్తూ ఉండు. మేఘాలు, కన్నీళ్లు సంపూర్ణంగా వెళ్ళిపోయే వరకు, సుదూరంలోనున్న మహిమను నేను చేరే వరకు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.